హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్. సో ఇప్పుడే కిష్కింధపురి సినిమాని అయితే చూడడం జరిగింది. సో రివ్యూ కాకుండా నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఫిల్మ్ ఆడియన్స్ అందరూ కూడా ఒక మంచి హారర్ థ్రిల్లర్ సినిమా చూసి చాలా రోజులు అయిపోయి ఉంటుంది. అలాంటి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అందరికీ కూడా మీ 100% టికెట్ వర్త్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కిష్కింధపురి థియేటర్లో మీ అందరి గురించి వెయిట్ చేస్తుంది. సో తప్పకుండా మిస్ అవ్వద్దు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హైలైట్ చేయాల్సింది. ఎందుకంటే మసూదా సినిమా తర్వాత అంత మంచిగా తెలుగు జానర్ సినిమాల్లోని హారర్ థ్రిల్లర్ చూసుకుంటే మనల్ని భయపెట్టిన సినిమా కానీ మనల్ని ఎక్స్పీరియన్స్ సినిమా కానీ ఏదీ లేదు. సో అన్ని రోజుల తర్వాత మళ్ళీ కిష్కింధపురి దాన్ని మీ అందరికీ సాటిస్ఫై చేయబోతుంది. సో డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ మెయిన్గా సింపుల్ స్టోరీ లైన్ గురించి మనం మాట్లాడుకుంటే, సో ఇప్పటివరకు మనం చాలా టూర్ ఏజెంట్స్ చూసాం కదా, బట్ ఫర్ ద ఫస్ట్ టైం గోస్ట్ టు వాక్ ఇన్ టూర్ ఏజెంట్స్ అయితే వీళ్ళు ప్లాన్ చేశారు. అన్ని ప్రీ ప్లానెడ్గా కొన్ని హాంటెడ్ హౌసెస్ తీసుకెళ్తూ ఉంటారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ వీళ్ళు ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఒక హాంటెడ్ హౌస్లోకి వెళ్లాల్సి వస్తుంది. అండ్ అదే సువర్ణమయ. సో దాని వెనకాల ఉన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అంటే ఆ సువర్ణమయలో ఏం జరిగింది, సో వీళ్ళు ఆ గోస్ట్ నుంచి ఎలా తప్పించుకున్నారు, ఇది అయితే మనకు స్టోరీ లైన్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. అండ్ దాంతో కాకుండా స్క్రీన్ ప్లేతో కూడా మ్యాజిక్ చేసి వదిలేశారు. థ్రిల్లర్స్ అండ్ ట్విస్ట్లు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. డైరెక్టర్ కుదోస్ ఆ విషయంలో మనం మాట్లాడుకుంటే, అండ్ ద నెక్స్ట్ టెక్నీషియన్స్ మనం మెయిన్గా మాట్లాడుకుంటే ఈ సినిమాకి బ్యాక్ బోన్ కానీ హీరో ఆఫ్ ద ఫిల్మ్ కానీ సౌండ్ డిజైనర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళిద్దరూ కూడా హారర్ థ్రిల్లర్ సినిమాకి 100% కావాలంటే 200% ఎఫర్ట్స్ పెట్టారు. మీరు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి వరకు విజువల్ కన్నా హారర్కి వచ్చే సౌండ్స్కి మీరు ఎక్కువ భయపడతారు. అలాంటి ఎక్స్పీరియన్స్ మీకు సినిమాలో తప్పకుండా ఉంటుంది. కుదోస్ టు దోస్ 2 పర్సన్స్. అండ్ ద నెక్స్ట్ వన్ డిఓపి. సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి వరకు కూడా మనకైతే కిష్కింధపురిలోకి అలా తీసుకువెళ్ళి నిజంగా ఈ ప్రపంచం ఎలాగే ఉంటుందేమో అన్నట్టు మనకైతే చూపించారు. సో టెక్నీషియన్స్గా వీళ్ళందరూ మనకి హైలైట్ అయ్యారు. అండ్ యాక్టర్స్గా మనం మాట్లాడుకునే ముగ్గురు గురించి మాట్లాడుకోవాలి. ద ఫస్ట్ పర్సన్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అన్ని కమర్షియల్ సినిమాల్లాగా యాక్షన్స్ కానీ ఎలివేషన్స్ కానీ వీటన్నిటి మీద కూడా కేర్ తీసుకోకుండా స్టోరీ మీద స్టోరీలో ఉన్న రాఘవ అనే క్యారెక్టర్ మీద చాలా కేర్ తీసుకున్నారు. ఈరోజు అందుకే చాలా బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్లో ఆయన వేరే అంటే మామూలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అలాంటి ఒక పర్ఫార్మెన్స్ అయితే సాయి గారు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ అనుపమ గారు. ప్రీ క్లైమాక్స్ నుంచి కూడా మేడం పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ్య. అనుపమ గారిని ఇలాంటి ఒక యాంగిల్లో చూస్తాను ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ మేడం నుంచి వచ్చింది. అండ్ ఫైనల్గా విశ్రవ్ అనే క్యారెక్టర్ ఉంటుంది. రేపు మీరు సినిమా చూస్తున్నప్పుడు సర్ప్రైజ్ అయ్యే ఫ్యాక్టర్ ఒకటి. ఈ సినిమా మొత్తాన్ని కూడా డ్రైవ్ చేసే క్యారెక్టర్ విశ్రవ్ క్యారెక్టర్. అంత బ్యూటిఫుల్ క్యారెక్టర్. సో తప్పకుండా మీరు అందరూ కూడా థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేయండి. ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ మీరు అందరూ కూడా థియేటర్లో మిస్ అవ్వకూడదని. సో హ్యాపీగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.